హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. వెండి తెర మీద గయ్యాలి అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు సూర్యకాంతం గారి పేరే. అసలు ఆ రోజుల్లో సూర్యకాంతం అనే పేరు తమ పిల్లలకు పెట్టడానికి కూడా భయపడేవారు అప్పటి తల్లిదండ్రులు. అంతగా భయపెట్టారామె. కానీ సూర్యకాంతం గారు వెండితెరకు పరిచయం కావటానికి ముందే గయ్యాలి పాత్రను పోషించి అత్త పాత్రలకు పాపులారిటీని తీసుకొచ్చిన నటి మరొకరున్నారు. సూర్యకాంతం, ఛాయాదేవి లాంటి వారందరికో గయ్యాలి పాత్ర పోషణలో ఆదర్శంగా నిలిచిన ఆమె పేరే తాడంకి శేషమాంబ. సూర్యకాంతమ్మ గారు 1946 సంవత్సరంలో నారద నారది సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. అంతకంటే ముందుకెళితే 1939 సంవత్సరంలో వందే మాతరం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు శేషమాంబ గారు. అంతకంటే మరీ ముందుకు అంటే 1930ల ప్రాంతానికి వెళ్తే ఆ రోజుల్లో గయ్యాలి పాత్రలు వేసి మెప్పించిన వారు పెద్దగా కనపడరు. 1935 సంవత్సరం వచ్చేసరికి సతీ సక్కుబాయి వంటి సినిమాల్లో గయ్యాలి అత్త పాత్రలు వెండి తెరకు పరిచయం కావటం మొదలయ్యాయి. శేషమాంబ గారి కంటే ముందే గయ్యాలి అత్త పాత్రలు సూరవరపు వెంకటేశ్వర్లు వంటి వారు పోషించినప్పటికీ వారెవ్వరికీ పెద్దగా గుర్తింపు రాలేదు. కేవలం తాడంకి శేషమాంబ గారికి మాత్రమే అది సాధ్యపడింది. తన నటనతో గయ్యాలి అత్త పాత్రకు శేషమాంబ గారు తప్ప మరొక నటి పోషించలేరు అనే అభిప్రాయాన్ని కలుగజేశారు ఆమె ఆ రోజుల్లో. దానికి ఆమె పడిన కష్టం, ఆమె నేపథ్యం, బాల్య వివాహం కారణంగా ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆమె సినీ రంగ ప్రవేశం, ఆమె నటించిన సినిమాలు, చివరకు ఎలా చనిపోయారు వంటి అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. దానికంటే ముందు మన ఛానల్లో చాలా మంది సినీ ప్రముఖుల గురించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. మిస్ కాకుండా చూడాలంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి. తాడంకి శేషమాంబ గారు 1908లో తెనాలిలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆ రోజుల్లో కన్యాశుల్కం, బాల్య వివాహాలు బాగా జరిగేవి. శేషమాంబ గారికి చిన్నప్పుడే అంటే తన 11వ ఏటే తాడంకి వెంకయ్య అనే ముసలాడునిచ్చి బాల్య వివాహం చేశారు. చిన్న వయసులోనే ఆమెకు అత్తింటి పోరు తప్పలేదు. ఒక కూతురు పుట్టాక ఆ ముసలి భర్త చనిపోయాడు. దాంతో ఆమె పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. తండ్రి నీడలో హాయిగా చదువుకోవాల్సిన సమయంలో ఆమె ఓ పిల్లకు తల్లై ఆ పిల్లని పోషించుకోవటానికి ఇబ్బంది పడే పరిస్థితికి చేరుకుంది. పరిస్థితులు మనుషుల జీవితాలను చిదిమేయగలవు. అలాగే అవే పరిస్థితులు మనుషులకు ఎలాంటి కష్టాన్నైనా తట్టుకునే గుండె ధైర్యాన్ని ఇవ్వగలవు. ఇక్కడ శేషమాంబ గారు కూడా పరిస్థితులకు లొంగిపోలేదు. చిన్న వయసైనా గానీ తన కూతురి కోసం పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడ్డారు. జీవితంతో మొండిగా పోరాడటానికి సిద్ధమయ్యారు. సంకల్ప బలం ఉన్నవాళ్లకు ఆ దైవం ఏదో రూపంలో సహాయం చూస్తూనే ఉంటాడు. అలా శేషమాంబ గారి పరిస్థితి గమనించిన ప్రముఖులు డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు, అలాగే ప్రముఖ న్యాయవాది నండూరు శేషాచార్యులు వంటి వారు ఆమెకు సహాయం చేయటానికి ముందుకొచ్చారు. నటన అంటే ఆసక్తి ఉన్న శేషమాంబ గారికి నటనలో శిక్షణ ఇప్పించారు. వారి సహాయంతోనే నాటక రంగంలోకి ప్రవేశించారు శేషమాంబ. తన కూతురుని ఎలాగైనా సరే పోషించుకోవాలనే కోరిక ఆమెలోని నటిని బయటకు తీసుకొచ్చాయి. తొలి నాటకం కన్యాశుల్కంలో స్టేజ్ పైన అద్భుతంగా నటించి విశేషంగా ప్రేక్షకులను అలరించారు. ఆ తరువాత అనేక నాటకాల్లో ఆమె నటించి మెప్పించారు. నాటకాలు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేయడమే కాకుండా మంచి పేరును కూడా శేషమాంబ గారికి సంపాదించి పెట్టాయి. ఆమె నాటకాలు ఎంతగా పాపులర్ అయ్యాయంటే అప్పటి పత్రికల్లో ఈమె ఫోటో వేస్తూ ఆమె నటనను మెచ్చుకుంటూ ఆర్టికల్స్ వేసేవారు. అవి చూసిన సినీ ప్రముఖులు ఆమెకు సినిమాల్లో నటించే అవకాశాలని కల్పించారు. ఆ వివరాలు చెప్పుకునే ముందు మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 1939 ప్రాంతంలో ప్రముఖ దర్శకులు బిఎన్ రెడ్డి గారు అప్పటి టాప్ హీరోయిన్లైన చిత్తూరు నాగయ్య, కాంచనమాల గారిని హీరోయిన్లుగా పెట్టి వందే మాతరం అనే సినిమాను తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ సినిమాలో ఓ గయ్యాలి అత్త పాత్ర ఉంది. దానికోసం సరైన నటిని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు బిఎన్ రెడ్డి గారు. ఆ సమయంలోనే పత్రికలో ఆమె ఫోటోను, ఆమె గురించి వచ్చిన ఆర్టికల్ ను చదివారాయన. ఈ అమ్మాయి గయ్యాలి పాత్రకు బావుంటుంది అనే ఆలోచనకు వచ్చారాయన. ఆ పాత్ర కోసం శేషమాంబ గారిని సంప్రదించమని కేవీ రెడ్డి, సముద్రాల వంటి కొంతమందిని తెనాలికి పంపించారు బిఎన్ రెడ్డి గారు.
తెనాలి వెళ్లిన వాళ్ళు ఆమెను టెస్ట్ చేసిన తర్వాత ఆమె నటన నచ్చటంతో వందే మాత్రం సినిమాలో గయ్యాలి అత్త పాత్రకు సెలెక్ట్ చేశారు. అలా ఆమె 1939 సంవత్సరంలో వందే మాత్రం సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. తొలి నాటకంతో ఎలాగైతే దుమ్ము లేపారో తొలి సినిమాలో కూడా చాలా బాగా నటించారు. చిన్నప్పుడు తన అత్త తనను ఎలా వేధించిందో గుర్తుకు తెచ్చుకొని అలాగే ఆ సినిమాలో నటించారామె. వందే మాత్రం సినిమా చూసి ఆమెను తిట్టని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లలు సైతం భయపడే గొంతుతో, నిప్పులు చెరిగే కళ్ళు, భారీ శరీరంతో కోడళ్లను రాసి రంపాన పెట్టే అత్తగారిగా అప్పటి జనాలను బాగా భయపెట్టేవారు. వందే మాత్రం తర్వాత అనేక సినిమాల్లో ఆమె గయ్యాలి పాత్రలో నటించి ఆ పాత్రకి వన్నె తెచ్చారు. సుమంగళి, దేవత, తల్లి ప్రేమ, పాదుకా పట్టాభిషేకం, శ్రీలక్ష్మమ్మ కథ, రంగుల రాట్నం ఇలా అప్పట్లో వచ్చిన చాలా వరకు సినిమాల్లో ఆమె నటించారు. ఇక సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు. సినిమాల్లోకి వెళ్ళాక తనకు తన కూతురికి అండగా ఉండటానికి నాయుడు అనే అతన్ని పెళ్లి చేసుకున్నారు. అతను శేషమాంబ గారిని అర్థం చేసుకుని చివరి వరకు ఆమెకు తోడుగా ఉన్నాడు. శేషమాంబ గారు తన కూతురు స్వరాజ్యలక్ష్మిని కూడా సినిమాల్లోకి తీసుకొచ్చారు. పెద్ద మనుషులు, దొంగరాముడు, రంగుల రాట్నం, చంద్రహారం తదితర చిత్రాల్లో స్వరాజ్యలక్ష్మి నటించారు. శేషమాంబ గారు 1958లో వచ్చిన పెద్ద మనుషులు సినిమాలో చివరిసారిగా నటించారు. అనారోగ్యం కారణంగా నవంబర్ 14, 1958 నాడు కాలం చేశారు శేషమాంబ గారు. తన కూతురిని వెంటబెట్టుకుని సింగిల్ మదర్ గా పరిస్థితులను తట్టుకుని నటనలో అడుగుపెట్టిన ఆమె పట్టకూటి కోసం ప్రాకులాడే పరిస్థితి నుంచి గయ్యాలి పాత్రకు పెట్టింది పేరుగా మారి ఆ పాత్రకే వన్నె తెచ్చారు. తాను కష్టపడి తన కూతురికి మంచి భవిష్యత్ అందజేశారు. వెండితెరపై గయ్యాలి అత్తగా ఆమె చేసిన పాత్రలు తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇది ఫ్రెండ్స్ జూనియర్ శేషమాంబ గారికి సంబంధించిన వివరాలు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్ లో రాయండి. మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే మరింత మంది ప్రముఖుల గురించి తెలుసుకోవటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.